ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రధానంగా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని ఏపీ కేబినెట్ ఆమోదించనుంది. ఇక ఈ సమావేశంలో కొన్ని బిల్లుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఆర్థిక అంశాలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక ఈ క్రమంలో కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారుల పథకానికి అర్హుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చెత్త పన్ను రద్దుపైన ఇప్పటికే చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. రైట్, ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 గంటలకు ఈ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇక టీడీపీ కూటమికి సంబంధించి సూపర్ 6 పథకాల అమలుపై కూడా ప్రధానంగా చర్చ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు రాయలసీమకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో హేమంత్, చెప్పండి. రైట్ హేమంత్,
చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఏపీకి సంబంధించి కేబినెట్ సమావేశం జరగబోతుంది. సో ఎలాంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో కేంద్ర కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఈ భేటీలో కీలక వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో వివిధ దేవాలయాలకు సంబంధించి ఏదైతే పాలక మండల నియామకాల్లో చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ ముందుకు ప్రతిపాదన అయితే రానుంది. దేవాలయాల పాలక మండలి ఏదైతే ఉందో ఈ పాలక మండలి 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పాలక మండలిలో 2 బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ తో సహా 17 మంది పాలక మండలి సభ్యులని నియామకంపై కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో సంక్షేమ పథకం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా దీపావళి కానుక దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లను ఇచ్చేందుకు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తునైతే మొదలుపెట్టింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25 రూపాయలు సబ్సిడీ ఇస్తుండగా ప్రతి సిలిండర్ ధర దాదాపుగా 851 రూపాయలు ఉంటుంది. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు పంపిణీ వల్ల మొత్తం మీద ప్రభుత్వానికి పైన 2684 కోట్ల అదనపు భారం అయితే పడనుంది. అదే 5 ఏళ్లకు కలిపి మొత్తం మీద 13,423 కోట్ల అదనపు భారం అయితే పడనుంది. దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తోంది. దీనికి విధి విధానాలు అయితే రూపొందిస్తుంది. ఏదైతే దీన్ని దీపావళికి ఖచ్చితంగా దీన్ని మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో అయితే దీనిపైన పూర్తిగా ఈరోజు కేబినెట్ లో అయితే చర్చించే అవకాశం అయితే కనపడుతోంది. అలాగే ఈ ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని కూడా కొంత కసరత్తు చేసింది. ఇప్పటికే దీనిపైన చంద్రబాబు నాయుడు గత కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన కొంత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇసుక పాలసీని ఖచ్చితంగా నెరవేరాలనేసి గత కేబినెట్ లో అయితే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ కేబినెట్ లో కూడా ఈ ఉచిత పాలసీ అమలుపై చర్చ జరగనుంది. గత కేబినెట్ లో ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉన్నింది. ఈ కేబినెట్ నాటికి వచ్చే లోపల ఇది పూర్తిగా మార్పు రావాలని, ఎక్కడ ఇసుక దొరకడం లేదు, రేటు ఎక్కువ అన్న మాట వినపడకూడదనేసి సీఎం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఎక్కడైతే ఉచిత ఇసుక అన్నది ఖచ్చితంగా ప్రతి జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉంది దానిపైన డంపులు గుర్తించి అక్కడ నుంచి ఉచితంగా ఇసుక ఇవ్వాలన్న దానిపైన కూడా తీవ్రంగా అయితే చర్చ గత కేబినెట్ లో జరిగింది. ఈ కేబినెట్ లో కూడా దానిపైన పూర్తి విధి విధానాలను అయితే రూపొందించేందుకు అయితే కసరత్తు అయితే చేశారు. ఈ రోజు దాని మొత్తం మీద అయితే క్లారిటీ ఇవ్వనున్నారు. మరో కొంత అంటే ఈ సూపర్ 6 పథకాలపైన కూడా చర్చకు రానుంది. ఏవైతే ఈ సూపర్ 6 సంబంధించి విధి విధానాలను కూడా కేబినెట్ లో చర్చించనున్నారు రాజశేఖర్. మొత్తం మీద అయితే ఈరోజు పలు కీలక అంశాలపైన అయితే మొత్తం మీద అయితే కేబినెట్ లో చర్చకు రానుంది. దీనిపైన ఇప్పటికే కొంత అధికారులతో కలిసి సమన్వయంతో ఏదైతే ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గంతో మాట్లాడారు. ఇప్పటికే ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో పూర్తిగా ఏదైతే ఉచిత సిలిండర్లు అవ్వచ్చు, అలాగే ఉచిత ఇసుక అవ్వచ్చు, అలాగే సూపర్ 6 ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటినంతా నెరవేర్చేందుకు దాదాపుగా ఈ ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనిపైన చంద్రబాబు ఇప్పటికే గత కేబినెట్ లో మాట్లాడడం జరిగింది. ఈ కేబినెట్ లో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఒక విధి విధానాలను రూపొందించాలని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు మరి కాసేపట్లో ఈ కేబినెట్ మీటింగ్ అయితే జరగబోనుంది రాజశేఖర్. రైట్ హేమంత్, ఒకటి ప్రధానంగా అంటే ముందు నుంచి కూడా వాలంటీర్లపై కొంత సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మాట నిలబెట్టుకుందా, 10,000 రూపాయలు ఇవ్వబోతుందా, దానిపై కూడా వారు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ క్యాబినెట్లో ఏమైనా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థపై ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా? వాలంటీర్ల వ్యవస్థ కూడా కొంత అంటే లోపాలు ఉన్నాయి, దాన్ని గుర్తించాలి, ఎక్కడికక్కడ దానిపైన కసరత్తు చేయాలనేసి గతంలో కూడా
సీఎం చంద్రబాబు దానిపైన నర్మగర్భంగా అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థను పటిష్టపరచాలి, అలాగే రేషన్ ఏదైతే సంబంధించి రేషన్ డీలర్లకు సంబంధించి కూడా నియామకాలు చేపట్టాలన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి భవితవ్యం పైన కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ వారు కూడా ఎవరైతే వాలంటీర్లు ఇటు ప్రభుత్వం పైన అయితే కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. దీన్ని కట్టడి చేయాలి, ఇలాంటి వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టపరచాలా అన్న దానిపైన కూడా ఒకవైపు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే చర్చకు అయితే తీసుకొని రానున్నారు. ఏదైతే మొత్తం మీద చూస్తే ఏవైతే ప్రధానంగా అజెండా ఏదైతే ఉందో ప్రధానంగా సమస్యలు, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఈ రోజు ఈ కీలక అంశాలపైన కూడా మొత్తం మీద ఈ మంత్రివర్గ భేటీలో కేబినెట్ మీటింగ్ లో అయితే చర్చకు రానుంది రాజశేఖర్. రైట్. ఫైనల్గా అంటే 4 కాలాలకి సంబంధించి ఆర్థిక బడ్జెట్ ఏమైనా రూపకల్పన చేసే అవకాశం మనకు సమాచారం అందుతుంది. ఏమైనా అలాంటి సమాచారం మనకుందా? దానికి సంబంధించినటువంటి కేబినెట్లో ప్రధానంగా చర్చించి బడ్జెట్ 4 నెలలకు సంబంధించి ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇది కేబినెట్ లో ఈ చర్చ కూడా నడిచే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కొంత చిన్న భిన్నంగా ఉందనేసి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. దాదాపుగా వైసీపీ ప్రభుత్వంలో అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టారంటూ చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కేబినెట్ లో కూడా ఈ ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ఏవి అవసరపడతాయి, దానికి సంబంధించిన నిధులు కానీ బడ్జెట్ కానీ దానిపైన కూడా సీరియస్ గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఈవెన్ ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే ఎన్నికల సమయంలో టీడీపీ ఏదైతే చెప్తూ వచ్చిందో, హామీ ఇచ్చిందో ప్రజలకు, దాన్ని నెరవేర్చాలంటే కూడా బడ్జెట్ రూపకల్పన అయితే కంపల్సరీ అవసరం ఉంది. దానికి కూడా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం అయితే కనపడుతోంది. మొత్తం మీద అయితే ఈ బడ్జెట్ ని కూడా కొంత కీలకంగా చూడనున్నారు. బడ్జెట్ అలాట్మెంట్ చేయడంలో కూడా కొంత డిస్కషన్ అయితే జరిగే అవకాశం అయితే కేబినెట్ లో అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇది కూడా కొంత కీలకం కానుంది. ఎందుకంటే రానున్న బడ్జెట్ అన్నది కేటాయించడం అన్నది ఇప్పుడు తలకు మించిన భారం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీన్ని కొంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుందనే చెప్పాలి రాజశేఖర్. మొత్తం మీద అయితే బడ్జెట్ అంశాన్ని కూడా కొంత కీలకంగా చర్చించే అవకాశం అయితే మనకైతే కనపడుతోంది రాజశేఖర్. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హేమంత్.